నందమూరి కళ్యాణ్ రామ్ గారు తన తమ్ముడు రాకముందే బాక్స్ ఆఫీస్ అయితే షేక్ అయితే చేస్తున్నాడు. తన తగ్గట్టు తన రేంజ్ అయితే షేక్ అయితే చేస్తున్నాడు అనేది చెప్పాలి. ఎందుకంటే డెవిల్ మూవీ వచ్చేసి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 20 crores అయితే రావడం జరిగింది. ఇప్పుడు డే 4 కలెక్షన్స్ చూసుకుంటే మూవీకి డే 1 కన్నా హైయెస్ట్ అయితే రావడం అయితే జరిగింది. మనకి డే వైజ్ గా వచ్చిన కలెక్షన్స్ ఒకసారి చూస్తే డే 1 వచ్చేసి 1.7 crores అయితే రావడం అయితే జరిగింది. షేర్ దాదాపు 4 crores వరకు అయితే గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది వరల్డ్ వైడ్. అండ్ అలాగే డే 2 వచ్చేసి 4.5 crores అయితే రావడం అయితే జరిగింది ఏపీ అండ్ తెలంగాణలో. అండ్ దాదాపు 2 crores వరకు అయితే షేర్ అయితే రావడం అయితే జరిగింది. 3 crores వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది డే 2 కి. చూసుకుంటే దాదాపు 3 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇలాగ 3 crores అలాగే ఫస్ట్ డే 4 crores. అండ్ డే 4 వచ్చింది చూడండి గైస్, న్యూ ఇయర్ రోజు మూవీకి అయితే బ్లాస్ట్ అయితే చేసిందని చెప్పాలి. అండ్ మూవీ కలెక్షన్ చూసుకుంటే డే 4 వచ్చేసి అయితే డే 1 కన్నా అయితే ఎక్కువగా రావడం జరిగింది. దాదాపు 5 crores వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. దాదాపు 3 crores వరకు అయితే షేర్ అయితే రావడం అయితే జరిగింది. 2 crores వరకు అయితే షేర్ అయితే రావడం అయితే జరిగింది. ఇది హైయెస్ట్ అనమాట ఏపీ తెలంగాణ 2 crores షేర్ రావడం. 3 crores పైగా వరల్డ్ వైడ్ అయితే షేర్ అయితే రావడం జరిగింది. అండ్ కర్ణాటక అలాగే యూఎస్ మొత్తం చూసుకుంటే 1.5 crores అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా టోటల్ గా మూవీకి చూసుకుంటే 4 days చూసుకుంటే దాదాపు 8 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. 16 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. మూవీ హిట్ అవ్వాలంటే ఒక 12 కోట్లు అయితే రావాలి. మరి ఈ వీక్ ఆ మూవీ రన్ అవుతుందని అనుకుందాం. ఎందుకంటే సంక్రాంతి వరకు ఏ మూవీస్ లేవు కాబట్టి. అండ్ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా చాలా ఉన్నాయి. చూద్దాం మరి బ్రేక్ ఈవెన్ అవుతుంది లేదో. అండ్ తమ్ముడు రాకముందే రేంజ్ లో తన తగ్గట్టుగా మూవీని అయితే హిట్ అయితే చేసుకుంటున్నాడు. ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ 100 కి సబ్స్క్రైబర్స్ అట్లనే కంప్లీట్ చేయాలనుకుంటున్నా. వీడియో అయితే లైక్ చేసుకుని వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే